ఎన్నో ఆశలతో. సరే, అక్కడ చాలామందికి తెలియదు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళేమో ముఖ్యంగా నిరుద్యోగులు కానీ లేకుంటే ఇతర రైతులు కానీ ఇంకా కూలీలు కానీ ప్రతి ఒక్కరూ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ బడ్జెట్ వల్ల మా జీవితాల్లో ఏమైనా మార్పు జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. చాలామంది వాళ్ళకి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, బడ్జెట్ ఏంటో తెలియదు, లేకపోతే లెక్కలు డొక్కలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. అధ్యక్ష, బడ్జెట్ అంటే కొన్ని ప్రధానమైన అంశాలు. ఒకటి అభివృద్ధి, రెండు సంక్షేమం, మూడు వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఇరిగేషన్. ఇవి ప్రధానంగా. దీనిలో అంతర్గతంగా మైనార్టీస్ కానీ దళిత్స్ కానీ లేకపోతే ఇతర పేద వర్గాలు ఇవన్నీ కూడా అంతర్గతంగా ఉంటారు. అదేవిధంగా అల్టిమేట్గా ఏంటంటే జీతభత్యములు, అలాగే ఈ అసెంబ్లీ ఆమోదం తీసుకుని రేపు కొత్త ఆర్థిక సంవత్సరం ఖర్చు పెట్టడం. ఇది బడ్జెట్. ఈ బడ్జెట్కి సంబంధించి ప్రతి ఏడు మనం పెడతానే ఉంటాం, పెరుగుతూ ఉంటుంది బడ్జెట్, అంచనాలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ బడ్జెట్ ఫలితాలు ఎవరికి వెళుతున్నాయి? బడ్జెట్ చూస్తే మనకి వృద్ధి రేటు, తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటాం, అలాగే జీడిపి వృద్ధి రేటు చెప్తాం, లేకపోతే తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటాం. కానీ కింద ఉన్నటువంటి జనం వాళ్ళ జీవితాల్లో ఏమీ మార్పు ఉండట్లేదు. ఎందువల్లంటే మనకు చాలామంది తెలుసు, పేదవాడు ఇంకా పేదవాడుగానే ఉంటున్నారు. ఏవో పిచ్చి పిచ్చి లెక్కలు చెప్తారు. రోజుకి రంగరాజన్ గారు ఒక రిపోర్ట్ ఇస్తాడు, ఇంకొక టెండూల్కర్ గారు ఒక రిపోర్ట్ ఇస్తాడు. వారు ఏమంటారంటే గ్రామాల్లో 32 రూపాయలు, గ్రామాల్లో 32 రూపాయలు, పట్టణంలో 40 రూపాయలు ఆదాయం దాటితే వాళ్ళందరూ కూడా ధనికులే. దాంట్లో ఎంత వస్తుంది అధ్యక్ష? 30 రూపాయలు అంటే నెలకు దాదాపు 1000 రూపాయలు, లేకపోతే 40 రూపాయలు అంటే 1200. అంటే 1000-1200 వచ్చిన వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్ దాటినటువంటి వాళ్ళే వాళ్ళు ధనికులు అని లెక్కలు తీస్తున్నారు. దాని ప్రకారంగా ఈ బడ్జెట్లు లెక్కలేస్తారు. మరి ఇప్పుడే మన మినిస్టర్ గారు చెప్పారు, దానం నాగేంద్ర గారు ఎక్స్, మన రాష్ట్రంలోనే 1,15,00,000 బిలో పావర్టీ లైన్ కార్డులు ఉన్నాయి అధ్యక్ష. అంటే వాడు పేదవాడా ఉన్నవాడా? అంటే బడ్జెట్ని అంచనా వేయటంలోనే ఒక రొటీన్ ప్రాసెస్లో నడుస్తున్నారు తప్పితే ఒక సూక్ష్మంగా సీరియస్గా ఈ బడ్జెట్లో అంచనాలు వేయలేకపోతున్నారు అనేది నా అభిప్రాయం. అందువల్ల మౌలికంగానే ఈ బడ్జెట్ ఫలితాలు జనరల్ అభివృద్ధి కాకుండా ఆ అభివృద్ధి ఫలితాలు లాస్ట్ పర్సన్కి అందుతున్నాయా లేదా, అది ఇవాళ మనం ఆలోచన చేయాలి. లాస్ట్ పర్సన్ అంటే మూలనున్నటువంటి ఏమీ తెలియనటువంటి రిక్షా దొక్కేవాడు కానీ, లేకపోతే పేమెంట్స్ మీద పడుకునేవాడు కానీ, లేకుంటే గిరిజన గూడాల్లో కోయి గూడాల్లో కాడి నెత్తి భుజం మీద పెట్టుకుని ఆ రోజు తిండి కోసం తిరిగేటువంటి అనేక మంది అన్నార్థులకు కానీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బడ్జెట్ ఫలితాలు అందాలి. ఆ విధమైనటువంటి ఫోకస్ అనేది జరగట్లేదు అధ్యక్ష. అది అందుకని బడ్జెట్ని ఎప్పుడు చాలామంది మేధావులు చెప్తూ ఉంటారు, ఇది వ్యక్తి కేంద్రంగా ఉండాలి. ఏ బడ్జెట్ అయినా సరే ప్రతి వ్యక్తికి ఆ ఫలితాలు రీచ్ అయ్యే విధంగా ఉండాలి. అది లేదనేది నా పాయింట్. రెండోది ఏంటంటే మన భట్టి గారు ఇందులో రాశారు, డ్రీమ్ హై అండ్ డ్రీమ్స్ షుడ్ బి రియలైజ్డ్. అది తప్పలేదు, సంతోషం. ఎందుకంటే ప్రతి అంశానికి కూడా ఒక లక్ష్యం ఉండాల్సిందే. వివేకానందుడు కూడా చెప్తాడు, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్. అంటే మొదలెట్టినటువంటి కార్యక్రమం ఆగేవారికి పూర్తయ్యే వరకు ఆగొద్దు.
ఇలా లక్ష్యం లేకపోతే, లక్ష్యం లేనివారు, ముందు చూపు లేనివారు, దారి తెన్ను లేని, గమ్యం లేని అసమర్థులుగా మిగులుతారు. అందువలన ఆ లక్ష్యంలో భాగంగానే 47 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కొరకు కూడా విజన్ పెట్టుకున్నారు. అదేమీ తప్పు కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఉన్న బడ్జెట్ విధానంలో లోపం ఉంది, కానీ ఈ ఉన్న విధానంలోనే వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని చేరటం కోసం వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇవాళ మనం చాలామంది మాట్లాడుతుంటే నాకు సరదాగా అనిపిస్తుంది. ఎవరు మాట్లాడతారంటే, ఏదన్నా నిధి తగ్గిందనుకోండి, ఒక బడ్జెట్ పద్దులో ఒక రంగానికి డబ్బులు తగ్గితే అవి ఎందుకు తగ్గించారు అంటారు. లేకపోతే లోటు వస్తే అది లోటు ఎందుకు వచ్చింది అంటారు. మరి అప్పు అయితే అప్పు ఎందుకు అంటారు. అప్పు వద్దు, అన్ని రంగాలకు డబ్బులు కావాలి, లోటు వద్దు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్న చోటేమో ఇంకో రకంగా ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకం. ప్రాక్టికల్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం అధ్యక్ష. ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి. ఉన్న పరిస్థితి ఇది. ఈ ఉన్న పరిస్థితుల్లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు, దేనికి ఇవ్వట్లేదు. ఓ సినిమాలో పర్చూరు గోపాలకృష్ణ గారు అని ఫేమస్ సినిమా రైటర్ ఉంటారు అధ్యక్ష. ఆయన ఒక డైలాగ్ రాస్తాడు. ఆయన ముఖ్యమంత్రి గురించి వ్యంగ్యంగా రాస్తూ, ఆయన భార్యని చూస్తానికి ఆయనకి జబ్బు వస్తే వెళితే, దేశాన్ని ప్రజలను వదిలి భార్య కోసం వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఆయన ప్రజల మనిషి ఎలా అవుతాడు అంటాడు. లేదు నాకు ప్రజలే ముఖ్యం, నా భార్య కాదని ఆగాడు అనుకోండి. సొంత భార్యను, కుటుంబాన్ని చూడలేనటువంటి వ్యక్తి ఆయన ఈ జనాలను ఏం చూస్తాడని అంటాడు. అది సినిమాలో డైలాగ్. పర్చూరి గోపాలకృష్ణ గారు అట్లనే అటు అంటున్నారు, ఇటు అంటున్నారు. మరి ఏం చేయాలి? పరిష్కారం చెప్పాలి కదా. వాళ్ళు పరిష్కారం చెప్పరు. పరిష్కారం చెప్పకుండా అంతకుముందు టీఆర్ఎస్ మిత్రులు అధికారంలో ఉన్నారు, వారు కూడా కొత్తదనం ఏమన్నా అప్పుడు చేశారా? లేదు. ఆ కొత్తదనానికి భిన్నంగా వీళ్ళు ఏమైనా చేస్తున్నారా? వీళ్ళు చేయట్లేదు. లేకపోతే బీజేపీ మిత్రులు ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు, వారు ఏమైనా కొత్తదనమే చేస్తున్నారా? అందరూ నమూనా ఒకటే, అందరూ నకలు ఒకటే, అందరూ చేసే సిస్టమ్ ఒకటే. అంతా బాగుంటే మేము అంటారు, బాగోపోతే ఇంకో వాళ్ళ మీద చెప్తూ ఉంటారు. ఇది జరుగుతుంది. ఈ ఉన్న పరిస్థితుల్లో ఎంత మేరకు మంచి జరుగుతుంది, ఎంత మేరకు చెడు జరుగుతుంది, అది మనం పరిశీలన తీసుకుంటే అధ్యక్ష, ఇది ఈ బడ్జెట్లు అనేవి ఎప్పుడు కూడా పూర్తిగా ఖర్చు ఎప్పుడు అవ్వట్లేదు అధ్యక్ష. ఎప్పుడు పెడతారు. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ వారు చాలా చేశారు కాబట్టి దాన్ని ధీటుగా ఉండటం కోసం వాళ్ళు పెట్టిన పథకాలు, ఆ పథకాల ప్రకారం మనం పెట్టలేదనుకో మనం వెనకబడతాం. కాబట్టి సహజంగా కాంగ్రెస్ వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువ కేటాయింపులు. దీన్ని రీచ్ అవ్వడం కోసం అనేసరికి అసలు ప్రాబ్లం అక్కడ వస్తుంది. రీచ్ అవ్వాలంటే గుర్తు చాలా ఇంపార్టెంట్ అత్తమ్మా ఇది. సార్ मैं माफी चाहता हूँ. నేను మాట్లాడేటప్పుడే చెప్దాం అనుకున్నాను సార్. ఇక్కడ శాసనసభ్యులకు వర్కింగ్ లంచ్ పెడుతున్నారు మీరు. ఇక్కడ ఉండే స్టాఫ్కి కానీ బయట ఉండే స్టాఫ్ కానీ గన్మెన్లు కానీ ఇప్పుడు వచ్చేప్పుడు చూస్తే బయట నుంచి క్యారేజీలు పట్టుకొని వచ్చి తింటున్నారు. వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయండి సార్. భోజనం లేక చాలామంది స్టాఫ్ మెంబర్స్ మన గన్మెన్లు వాళ్ళు వీళ్ళు ఎత్తుకుంటున్నారు భోజనం ఎక్కడ తినాలని. సో హౌస్ నడిచేటప్పుడైనా కనీసం వర్కింగ్ లంచ్ ఉన్నప్పుడు వాళ్ళకు భోజనం పెట్టేయండి సార్. స్టాఫ్కి, పోలీసు మొత్తం అందరు కూడా సార్. చాలా ఇబ్బంది కనిపించింది ఇక్కడ చూస్తే. పొద్దున్న ఆటోలో తీసుకొని క్యారేజ్ పట్టుకొని వచ్చి అంటే మరి ఇంత పెద్ద హౌస్ నడిచేటప్పుడు వర్కింగ్ లంచ్లో భోజనం లేకపోతే ఎట్లా సార్? ఎమ్మెల్యేలు మనం లోపల తింటున్నాము, మరి అక్కడ స్టాఫ్ మెంబర్స్ అందరూ ఎక్కడ తినాలో అర్థమవుతలేదు. అంత ఇది లేదు. వాళ్ళకు కూడా దయచేసి స్టాఫ్ మెంబర్స్కి అందరికీ, పోలీస్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిపార్ట్మెంట్, వాళ్ళకు కూడా భోజనం వెళ్ళే మినిస్టర్ గారు దయచేసి రేపటి నుంచి అన్న వర్కింగ్ లంచ్ ఉంటే పెట్టండి దయచేసి. సారీ సార్, నన్ను పెట్టమంటే పెడతా, మా అత్తమ్మ పర్మిషన్ ఇవ్వమని. అయితే అధ్యక్ష, మీకు 2014-15 అంటే కొంతమంది చెప్పారు కదా,
డబ్బులు ఎక్కువ పెడుతున్నారు, దానికి తగ్గట్లు ఖర్చులు పెట్టట్లేదని. ప్రతి బడ్జెట్లో అధ్యక్ష 14-15లో 39,346 కోట్లు ఖర్చు కాలేదు. 15-16లో 34,166 కోట్లు ఖర్చు కాలేదు. 16-17లో 37,663 కోట్లు ఖర్చు కాలేదు. 17-18లో 30,444 కోట్లు ఖర్చు కాలేదు. 18-19లో 34,254 కోట్లు ఖర్చు కాలేదు. 19-20లో 13,984 కోట్లు ఖర్చు కాలేదు. 20-21లో 23,684 కోట్లు ఖర్చు కాలేదు. 21-22లో 20,743 కోట్లు ఖర్చు కాలేదు. 22-23లో 19,247 ఖర్చు కాలేదు. 23-24లో 64,000 కోట్లు ఖర్చు కాలేదు అధ్యక్ష. 24-25 అంటే పోయిన సంవత్సరం 24,206 కోట్లు ఖర్చు కాలేదు. 25-26 ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం 23,000 కోట్లు ఖర్చు కాలేదు. ఇది అధ్యక్ష. అంటే ఏ ప్రభుత్వం కూడా ఎవరైనా సరే టోటల్ యాక్యురేట్ బడ్జెట్ అంటేనే అంచనా. అంచనా అంటే 100% దాన్ని కొలమానాలతో జరగదు. వేస్తారు, అంచనా వేస్తారు. ఆ అంచనాలో కొంత రీచ్ అవుతారు, కొంత ఫెయిల్ అవుతారు. ఉన్నదానిలో నిజాయితీగా చేస్తున్నారా లేదా, నీతివంతంగా చేస్తున్నారా లేదా, చిత్తశుద్ధి చేస్తున్నారా లేదా, అది చూడాలనేది మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మనకు వచ్చేసరికి మనం ఎందుకు మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటాం, ఎందుకు వెనకబడుతున్నాం, మన డబ్బులు ఎటుపోతున్నాయి. ఇందా చాలా వాదనలు జరిగినాయి. జిఎస్టీ అనేది వచ్చిన తర్వాత కేంద్రానికి అదొక వజ్రాయుధంలాగా దొరికింది అధ్యక్ష. ఆ జిఎస్టీ ద్వారా మొత్తం పెత్తనం అంతా కూడా వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. ఆయా రాష్ట్రాలకి వాళ్ళ పైన పరాధీనం ఉండే విధంగా, ఆధారపడే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు పేరు చెప్పకూడదు కానీ మన ఏపీ గవర్నమెంట్ ఉంది, మనం చూసాం. అంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఎలా ఉంది. తెలంగాణలో ఇంతకు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఒక్క ప్రాజెక్ట్ అయినా మనకి ఇచ్చారా అధ్యక్ష? కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ అనేక బకాయిలు ఉన్నాయి. తెలంగాణ ఉన్నప్పుడు విభజన చట్టంలో మనకు రావాల్సిన బకాయిలు అనేక ఉన్నాయి. ఒక్క రూపాయలు ఇచ్చారా? లెక్కలు తీస్తే దాదాపు 50-60 కోట్లు రావాలి అప్పుడే, తెలంగాణ అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడే. అదే పద్ధతుల్లో ఇప్పుడైనా సరే ఒక్క పథకం ఏమన్నా ఇస్తున్నారా అంటే వారు చెప్తున్నారు 12 లక్షల కోట్లు. అది రొటీన్ కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి, రైల్వేస్ ఉంటాయి, లేకపోతే పెద్ద నేషనల్ హైవేలు ఉంటాయి. అవన్నీ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్, అవి ఆటోమేటిక్ రావాలి. కానీ మనకి బాధలో ఉన్నప్పుడు మనకు రావాల్సినవి ఏమన్నా ఉన్నాయా? వాళ్ళ లెక్క ప్రకారంగా అధ్యక్ష మన ట్యాక్స్ డెవల్యూషన్ ఒకటి ఉంటుంది. ట్యాక్స్ డెవల్యూషన్ అంటే పన్ను మీద పన్ను ఆధారంగా విభజితం. దాని ప్రకారంగా మొత్తం 41% అన్ని రాష్ట్రాలకి ఇస్తారు అధ్యక్ష. అంటే రాష్ట్రానికి 41% కాదు, మొత్తంగా 40%. ఆ 41%లో మనకెంత వస్తుంది అనేది వచ్చినప్పుడు మనకి అంటే ఇప్పుడు కొద్దిగా పెరిగింది ఈసారి కొద్దిగా మొత్తం అంటే 40% 15,26,255 కోట్లు వస్తాయి మొత్తం దేశం మీద. దానిలో తీస్తే మనకి ఇప్పుడు ఎంత ఇచ్చారంటే 2.17 కొద్దిగా పెరిగింది. దానివల్ల మనకి ఎంత వస్తుంది అంటే 33,180 కోట్లు అధ్యక్ష. కానీ ఉత్తరప్రదేశ్కి 17.62, బీహార్కు 9.95. నేను కొద్దిగా చెప్తున్నాను. అంటే దానికి ఏం చెప్తారంటే జనాభా అంటారు, వెనకబడతానం అంటారు. మరి మనం ఏమంటున్నాం, పెర్ఫార్మెన్స్ బేస్గా మనకి ఇవ్వాలని అంటున్నాం. మన వాళ్ళు దెబ్బలాడారు, కొద్దిగా పెంచారు. కానీ ఈ డబ్బులు ఏ మూలం సరిపోతాయి? తర్వాత కొన్ని మొత్తం లెక్కలు ఉన్నాయి. అసలు డబ్బులు రావట్లేదని కాదు, మన నుంచి పోయేదంతా, మన నుంచి కేంద్రానికి దాదాపు మన నుంచి జిఎస్టీ పేరుతో కానీ ఇంకో పేరుతో కానీ 2 లక్షల కోట్ల పైన పోతున్నాయి అధ్యక్ష. వారి నుంచి మనకు వచ్చేది అన్ని కలిపిన 70-80 వేల కోట్లు. వారు చెప్పిన లెక్క ప్రకారం మేము చూసినా 10 ఏళ్లలో వారు చెప్పిన లెక్కే 12 లక్షల కోట్లు, అంటే 1 లక్ష కోట్లు. మన నుంచి పోయేది ఎంత అంటే మొత్తం పరిపాలన సంవత్సరం మీద మొత్తం కాదు. అయితే అధ్యక్ష మరి ఈ డబ్బుల్లో
మరి మన డబ్బులు మనకి ఇవ్వాలంటే మేము మొత్తం పరిపాలన చేయాలి కదా అంటారు. మొత్తం పరిపాలన చేయటానికా పెత్తనం చేయటానికా? ఎందుకంటే మనం స్పష్టంగా చూస్తున్నాం అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల పట్ల ఒక రకంగా, కొన్ని రాష్ట్రాల పట్ల ఇంకో రకంగా. సరే అదే ఎవరి పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. మనం ఇంపార్షియల్గా అన్బయాస్డ్గా చూస్తే మన తెలంగాణకు మనం వస్తున్నటువంటి పెర్ క్యాపిటాలో కానీ లేకపోతే జిఎస్డిపిలో కానీ మనకి రావాల్సిన వాటా లెక్క ప్రకారం చూస్తే బాగా ఉన్నాం, కానీ మన వాటా మనకు రావట్లేదు. ఇది కూడా ఒక లోపమే. ఈ బడ్జెట్ లోటుకు రావడానికి అది కూడా ఒక లోపమే అనేది నా అభిప్రాయం అధ్యక్ష. దాన్ని అంటే ఇదేమో 41%, మళ్ళా 42 రూపాయలు రావటం వేరు. మొత్తంగా ఇవన్నీ కాలేసి 42 రూపాయలు ఇస్తున్నారు మనకి. ఇది కేంద్రం నుంచి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం అధ్యక్ష. తర్వాత మన అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధిలో రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం 5,03 కోట్లు. తర్వాత ఇప్పుడు కొత్తగా పెట్టింది మళ్ళా ఇంకో 82 కోట్లు. టోటల్గా 5,62,363 కోట్లు ఇప్పుడు మళ్ళా అప్పు మన నెత్తి మీదకి వస్తుంది అధ్యక్ష. ఆఫ్ బడ్జెట్ అంటే గవర్నమెంట్ గ్యారంటీస్ ఒకటి, స్పెషల్ పర్పస్ వెహికల్స్ అని ఏర్పాటు చేసి దాని ద్వారా తెచ్చుకునేవి, మూడోది కార్పొరేషన్. ఈ మూడింటి ద్వారా చేసే అప్పులు 3,01 కోటి పైన ఉంటుంది అధ్యక్ష. మొత్తం అప్పులు చూస్తే 8,65,198 కోట్లు మళ్ళీ ఇప్పుడు అద్దె వచ్చేసినాయి. ఎవరు చేశారా, ఎందుకు చేశారు, ఆ లోపలికి వెళ్ళట్లేదు నేను. మొత్తం మీద అప్పులు ఉన్నాయి. ఈ అప్పులన్నీ ఒక్కరి మీదే బాధ్యత, ఒక్కరి వల్లనే అని చెప్పడం కూడా అన్యాయం. పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రం విడిపోయినప్పుడు 60,000, మన వాటా 60,000 కోట్ల అప్పు. ఇప్పుడు తర్వాత వచ్చేసరికి పోయినసారి లెక్కేసుకున్నాం, దాదాపు 3 లక్షల కోట్ల పైన అప్పులు వచ్చినాయి. ఇవి కాక ఆఫ్ ద బడ్జెట్ ఇవి కాక, అందువలన వాళ్ళు అప్పు చేశారు, వీళ్ళు కూడా చేయాల్సి వస్తుంది. ఆ అప్పును తీర్చడం కోసం మళ్ళీ వీళ్ళు అప్పు. టోటల్గా ఇది ఒక వెషియస్ సైకిల్ లాగా, ఇది ఆగదు, ఇది నడుస్తూనే ఉంటుంది. ఆగకపోతే అప్పులు తీర్చాలి, అప్పులు తీర్చకపోతే మళ్ళా బండి నడవదు, జీతాలు ఇవ్వాల్సిందే, లేకపోతే అన్నీ చేయాల్సిందే. మరి ఎట్లా దీని పరిష్కారం? ఆ పరిష్కారం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. శ్రీధర్ బాబు గారు, దీని మీద మీరు సీరియస్గా ఆలోచన చేయండి సార్. ఎందువల్లంటే అందరం చెప్తాం, విమర్శ పెట్టాలంటే నేను కూడా చెప్తా, విద్యారంగానికి మీరు ఎంత పెట్టాలి, లేకపోతే దళితులకు ఎంత ఇవ్వాలి, లేకపోతే వ్యవసాయ రంగాన్ని ఎంత కోత పెట్టారు, ప్రతి రంగం మీద మీరు చెప్పినవన్నీ కూడా విమర్శ పెట్టవచ్చు నేను. కానీ నాకు ఈ పెట్టబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నోయింగ్ ఫుల్లీ వెల్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్, ఎట్లా పెట్టాలో అర్థం కావట్లేదు, ఎట్లా విమర్శ పెట్టాలో అర్థం కావట్లేదు. విమర్శ పెట్టడం కోసం విమర్శ పెట్టవచ్చు, కానీ విమర్శ పెట్టాలంటే దానికి పరిష్కారం ఏంటి? అందువల్ల మీరు పరిష్కారాన్ని వెతుక్కోవాలి. మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు చేశారు చూసారా. అవసరమైతే మరి ఏమైనా బంగారం లాంటిది ఉంటే తాకట్టు పెడతారా? ఎందుకంటే మీరు తప్పు తీసుకోవద్దు, ఏదున్నా సరే ఇది వాళ్ళైనా మనం ఇప్పుడు భారం మీ మీదకి వచ్చేసింది. నేను అనేది ఏంటంటే, తర్వాత ఇది కాక మళ్ళీ బకాయిలు ఉన్నాయి. అసలు మీకు పెద్ద తలనొప్పిది. మీరు స్కీములైనా అమలు చేయటంలో 2 రోజులు లేట్ అయ్యి సారీ చెప్పొచ్చు. పెన్షన్ ఆడవాళ్ళకి ఇచ్చే 4,000 ఇస్తామన్నారు, 2,500ది, లేకపోతే ఇతర పెన్షన్స్ ఇస్తామన్నారు. అది నమస్కారం పెట్టి కొద్దిగా లేట్ అయిద్దమ్మా అని చెప్పొచ్చు. కానీ ఇమీడియట్గా ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగస్తులది ఉంది, వాళ్ళది ఇవ్వకపోతే మా డబ్బులు మేము దాచుకునే డబ్బులు అంటున్నారు. లేకపోతే ఫీజు బకాయిలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లల బాధలు. ఇలా ఇప్పుడు ఇమీడియట్గా 70,000-80,000 కోట్లు నాకు తెలిసి, నాకు కరెక్ట్ ఫిగర్ లేదు. ఇమీడియట్గా మీకు మళ్ళా బకాయిలు ఉన్నాయి. ఎట్లా బయటపడతారు అసలు? దీని నుంచి ఎలా బయటపడతారు? మొత్తం అప్పులు వేరు, ఇమీడియట్గా దీనికి ఏదైనా ఒక పరిష్కారం, ఎక్కడ సంపాదిస్తారు, ఏం సంపాదిస్తారు, ముందు మీరు బయటపడాలంటే ఈ బకాయిలు ఉన్నాయి, ఈ బకాయిలు కదా అనేది ఇమీడియట్గా కట్టాలి. ముందు అవి తీర్చండి సార్. అవి తీర్చేస్తే ఇప్పుడు చాలామంది నాకు చీటీల మీద చీటీలు సైతే చాలా పొడుగు అయింది. మాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ పిల్లలు కూడా వాళ్ళకి 18 నెలలు ఇవ్వాలంటే ఎవరు, ఆయన ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. మీకు ఇది ఒకటి బయటపడితే మాత్రం మీరు ప్రశాంతంగా పరిపాలన చేసుకోవచ్చు. ఆ 70,000-80,000 కోట్లు ఎట్లా సంపాదించుకుంటారు అది ఆలోచన చేసుకోవాల్సిన
అవసరం ఉంది. మిగిలిన అప్పులు చిన్నగా తీర్చుకోండి. తర్వాత ఇంకా చాలా ఈ మధ్య చాలా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ మరి కొంత కేంద్ర ప్రభుత్వం కూడా మనం సహాయం చేయాల్సిందే, లేకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా మీరు ఘర్షణ అయితే పెట్టుకోవట్లేదు, కేంద్ర ప్రభుత్వంతో కూడా బాగానే సఖ్యత ఉంటున్నారు. ఆయన మనసు మామూలు మనసు కాదు. నరేంద్ర మోడీ గారు అంటే చాలా ఐరన్ మ్యాన్, స్టీల్ పర్సన్. అందువల్ల అంత తొందరగా ఏం కరగడు. కానీ ఏం చేస్తారో అది కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అడగాలి, వాళ్ళది కూడా బాధ్యత కదా, అడిగి తెప్పిస్తే వాళ్ళకి మంచిది. లేరా? తర్వాత అధ్యక్ష ఇంకోటి, అసలు మన దేశం, మన రాష్ట్రం ముఖ్యంగా ఇది ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా నాకు ఎప్పుడూ డౌట్ ఉంటుంది అధ్యక్ష. ఎందుకనంటే మామూలుగా ఈ పెర్ క్యాపిటల్ చూస్తే చాలా ఉంటుంది. పెర్ క్యాపిటల్ మనకి 10.5కి అంతకు వచ్చింది పెర్ క్యాపిటల్. 10.5 అది పాత దాని మీద గ్రోత్. అది జీడిపి కూడా గ్రోత్ నెంబర్ 1లో ఉన్నాం. ఓవరాల్గా కూడా సంపదగా కూడా చూసినా ఎక్కువే. మనం అప్పట్లో నిజాం నవాబ్ కాలంలో కూడా మన ధనిక రాష్ట్రం అని చెప్పారు. హైదరాబాదు ప్రపంచంలోనే నిజాం అత్యంత సంపన్నవంతుడని ధనిక దేశం కింద, ధనిక అప్పుడు రాష్ట్రం కింద చెప్పుకునేవాళ్ళు. కానీ తెలంగాణ తలసరి ఆదాయం 4,18,931 ప్రతి మనిషికి ఉన్న ఆదాయం. అది వృద్ధి రేటు 10.2. అంటే మన వాళ్ళు చెప్తున్నారు పోయినసారి కంటే తగ్గింది వృద్ధి రేట్ అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు కూడా వీ స్టాండ్ ఫస్ట్ అమంగ్ ఆల్ అదర్ స్టేట్స్ ఆఫ్ ద నేషన్. జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే వాళ్ళకి తలసరి ఆదాయం 2,19,000 అధ్యక్ష. మనం డబుల్ వాళ్ళకంటే ఎక్కువ ఉన్నాం. అలాగే జీడిపి వారికి 80% ఉంది, మనం 10.6 నుంచి ఇప్పుడు 10.7కి వచ్చింది మన జీడిపి. అంటే మొత్తంగా చూస్తే ధనిక రాష్ట్రం. అలాగే ప్రతి మనిషి పైన అప్పు కూడా 2 లక్షలు ఉంది అధ్యక్ష, అప్పు కూడా. దీనిలో నా పాయింట్ ఏంటంటే 4,18,000 తలసరి ఆదాయం ఉన్నాయా? అందరి దగ్గర ఉన్నాయా? జీడిపిలో ఇన్ని లక్షల కోట్లు అందరికి దేని బట్టి లెక్కేస్తారు అంటే మొత్తం డబ్బులన్నీ ఒక చోట పోగేసి ఇది ధనిక రాష్ట్రం అని చెప్తారు. అందులో పేదవాడిది రూపాయి ఉంటుంది, పెద్దవాడిది ఏమో ₹1,00,00,000 ఉంటుంది. అది చూసి సంతృప్తి పడవద్దు. ఇది నా పాయింట్. మన ధనిక రాష్ట్రం అని చెప్పుకోవద్దు. ప్రతి పేదవాడికి తిండి దొరికితే, ప్రతి పేదవాడు పిల్లల ఫీజులు ఇబ్బంది పడకుండా కట్టగలిగితే, ప్రతి పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి మధ్యలో తిరిగి రాకుండా ఉండగలిగితే, ప్రతి పేదవాడు మంచి బట్టలు కొనుక్కోగలిగితే, పౌష్టికాహారం తినగలిగితే అది ధనిక రాష్ట్రం కింద చెప్పాలి అధ్యక్ష. ఇది ధనిక రాష్ట్రం కాదు. మన బడ్జెట్ ఆ వైపు రూపకల్పన చేయాలి. వ్యక్తి కేంద్రంగా. కేరళలో నేను మీకు ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. కేరళలో నా మాటలు వింటలేదు శ్రీధర్ బాబు గారు, మీకు చాలా ఉపయోగం ఉంటుంది. కేరళలో ఎక్స్ట్రీమ్ పావర్టీ, ఎరేషన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ తీసుకున్నారు. ఎట్లా తీసుకున్నారు? అక్కడ కడు పేదలు ఎంతమంది, నేను చెప్పే పాయింట్ ఏంటంటే వ్యక్తి కేంద్రిక బడ్జెట్. అక్కడ ఏం చేశారంటే బాగా పేదవాళ్ళందరూ ఇళ్ళు ముందు ఐడెంటిఫై చేశారు, వాళ్ళని బయటేశారు. ఎక్స్ట్రీమ్ అంటే ఆగర్భ దరిద్రులు వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళని బయటేశారు. అట్లా మీరు చేయకపోతే మీరు ఎంత ఖర్చు పెట్టండి, ఎంత చేయండి, అక్కడే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు, అసమానతలు పెరిగిపోతూనే ఉంటాయి. ఉన్నవాడి దగ్గర ఉంటుంది. లెక్క వచ్చినప్పుడు అది ఇది కలిసినప్పుడు మనది ధనిక రాష్ట్రంగా అనిపిస్తుంది. అందుకని అందులో ఉన్న లిటరసీ కానీ అందులో ఉన్న మంచి ఏమైనా ఉంటే అవి కూడా చేస్తే మీకు మంచి పేరు వస్తుంది అనేది నా సూచన. అలాగే ఇక బడ్జెట్లో 5-6 పాయింట్లు చెప్పి నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష. తర్వాత ఇంకో మాట,
మనది సంపద బ్రిటిష్ రాజ్ టు బిలియనీర్ రాజ్ అనే పేరుతో ఒక ఎకానమిస్ట్ ఒకటి రాశాడు. అప్పుడు మనం 1% ప్రజల చేతుల్లో 21% సంపద ఉండేది మన స్వాతంత్రం వచ్చినప్పుడు. ఇప్పుడు ఎంత ఉందంటే 1% ప్రజల చేతుల్లో 90% సంపద వచ్చింది అధ్యక్ష. సంపద 1% ప్రజల్లో పోగుబడిపోయింది. అదేవిధంగా 10% ప్రజల చేతుల్లో 90% ఆస్తి ఉంది. మొత్తంగా చూస్తే ఆకలి సూచికలో మన దేశం 117వ స్థానంలో ఉంది. ఆకలి సూచికలు అంటే దేశం 5వ ఎకానమీ, ఇప్పుడు 4వ ఎకానమీలోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఆకలి సూచికలో 117వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఇవన్నీ మీకు దీనికి సంబంధం ఏంటని అనుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇవన్నీ బడ్జెట్ రిలేటెడ్, ఇవన్నీ బడ్జెట్. ఇదేం ఓవరాల్ పిక్చర్ నేను చెప్పేది. లోపలికి వెళితే దాన్ని బేస్ చేసుకుని బడ్జెట్లు చేయమని నా కోరిక. ఇక రెవెన్యూ బడ్జెట్లోకి వస్తాను అధ్యక్ష. రెవెన్యూకి వచ్చేసరికి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రెవెన్యూలో ఏమీ సిస్టమ్ బాగుపడలేదు. తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అప్పుడు సాదా బైనామాలు 9 లక్షలు ఉన్నాయి అధ్యక్ష. కనీసం 5% కూడా సెటిల్ కాలేదు. దానికి అనేక అడ్డంకులు. సాదా బైనామా అంటే అసలు పట్టేదారు సంతకం పెట్టాలి, ఆయన పెట్టడం, డబ్బులు ఇవ్వాలి. అసలు కొంతమంది చచ్చిపోయి ఉంటారు, పెట్టరు. దాన్ని ఎట్లా పేరుకి మనం అసలు అప్పుడు మీరు అధికారంలోకి వచ్చింది ధరణి పేరుతో దానికి వ్యతిరేకంగా సగం బలం మీకు వచ్చింది. భూభారతి పెట్టి అసలు దాని పరిష్కారం కోసం మీరు కూర్చున్నారా? సాదా బైనామాని ఏం చేద్దామని. అదేవిధంగా ఏజెన్సీలో కానీ లేకపోతే కొన్ని చోట్ల కానీ ఆ రోజున దొరలు ఉన్న చోట కాస్తు కాలం ఒకటి ఉండేది అధ్యక్ష. కాస్తు కాలం అంటే పట్టేదాడు పేరుతో అస్సలు పట్టేదాడు, పాత పట్టేదాడు పేరు ఆడుంటుంది. కాస్తు కాలం ఏమో ఎవరు అనుభవం ఉంటే అనుభవదారుల కాలం. ఆ కాలం తీసేశారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. పెడతా ఉన్నారు మీరు, ఇంతవరకు పెట్టలేదు. దానికేం అడ్డు వచ్చింది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా రెవెన్యూ కోర్టులు కూడా నడవటం లేదు. సర్వే అనేది అసలే లేదు. రీసెటిల్మెంట్ రిజిస్టర్ RSR అది నడవట్లేదు. అంటే అది సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ ఉంటే దాన్ని సరిచేసే దిక్కే లేదు, సరిచేసే వాళ్ళే లేరు. అంటే వీటన్నిటికీ ఏం చేయాలి? సర్వే చేసి అప్పుడు కేసీఆర్ గారు చెప్పేవాడు మొత్తం టోటల్ సర్వే పెట్టిస్తానని. 1930లో మనకు సర్వే జరిగింది అధ్యక్ష. 1930లో అప్పటి వరకు సర్వే లేదు. రోజు ప్రతి చోట తెలంగాణలో అయితే రిజిస్ట్రేషన్ లేవు, సర్వే లేదు. అంత గందరగోళం, ఒకరి మీద ఒకరు ఘర్షణలు, గొడవలు. దీన్ని సరిచేయటానికి ఓ సర్వే, టోటల్ సర్వే వైపు మీరు వెళ్ళాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక దీనికి సంబంధించి అసలు సమస్య ఇప్పుడు మీ కంప్లైంట్ కూడా ఇస్తాను అధ్యక్ష. మీ ద్వారా గవర్నమెంట్కి మీరు పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే POT అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్. అంటే ఇది మన అసైన్మెంట్ ల్యాండ్ను ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండేది ప్రొహిబిషన్. దాన్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశాన్ని అప్పుడు ప్రభుత్వాలు ఆలోచన చేస్తే బొజ్జా తారకం, కోనేరు రంగారావు గారు లాంటి వాళ్ళు పేదవాడికి ఇచ్చింది, పేదవాడి కిందే ఉండాలని ఫైట్ చేశారు. 2015 నుంచి పేదవాడు కొనుక్కుంటూ ఇవ్వచ్చని సెక్షన్ 53 ప్రకారం, సెక్షన్ 3 ప్రకారం ఉందని అంటున్నారు అధ్యక్ష. ఇప్పుడు 25 లక్షల ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉంది సార్, మీరు వినాలి. 25 లక్షల ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉందండి. ఆ భూమి ఎవరి చేతుల్లో ఉంది అది మీరు ఆలోచన చేయండి. మీకు బాకీలు తీరాలంటే, మీ బడ్జెట్ నడవాలంటే ఆ అసైన్మెంట్ భూమి పేదవాడి చేతుల్లో ఉంటేనేమో పర్వాలేదు. పేదవాడి చేతుల్లో నాకు తెలిసి 5% కూడా లేదు. ఆ భూమి అంతా ఉన్నవాడి చేతుల్లోకే వెళ్ళిపోయింది. మీరు ప్రభుత్వంగా మీకు ధైర్యం ఉంటే అని నేను అన్న, కానీ ధైర్యం చేసి మీరు దీన్ని ఆపండి. మీకు చాలా ఆస్తి కలిసి వస్తుంది. దాంతోపాటు అధ్యక్ష,
ఇది ఎవరిచ్చారు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది. అసైన్మెంట్ ల్యాండ్స్ రాజశేఖర రెడ్డి గారి టైంలో 7 సార్లు ఇచ్చారు, ఎన్టీఆర్ గారి టైంలో ఇచ్చారు. ఇంకో ఇష్యూ ఉంది అధ్యక్ష, పిఓబి అంటారు. అంటే ఇది సోమేష్ కుమార్ గారు ప్రొహిబిషన్ ఆఫ్ బుక్. పిఓబి ఏంటంటే ప్రభుత్వ భూమి 1000 ఎకరాలు ఉందనుకోండి, అందులో పట్టా ఒక వ్యక్తికి 10 ఎకరాలు 100 ఎకరాలు ఉందనుకోండి, లేకపోతే 1000 ఎకరాల్లో గవర్నమెంట్ భూమి 100 ఎకరాలు ఉంది, 900 పట్టా. ఈ సోమేష్ కుమార్ గారు ఏం చేశారంటే ఈ మొత్తం పిఓబిలో వేసేసేయండి అన్నాడు. దాదాపు 1 కోటి ఎకరాలు అప్పుడు పిఓబిలో వేశారు అధ్యక్ష. అంటే నీకు దాని నుంచి బయటికి రావట్లేదు ఇప్పుడు కూడా. దాని నుంచి ఇప్పుడు ఏంటంటే పిఓబి అంటే ఏంటంటే అధ్యక్ష ప్రొహిబిషన్. ఆ భూమి సపోజ్ 100 ఎకరాలు రైతులకు, 100 ఎకరాలు ప్రభుత్వం ఉంది, 900 రైతుల్లో ఇంకోటి ఉంది. ఈ 100 ఎకరాలు పోకూడదు కాబట్టి మొత్తాన్ని ప్రొహిబిషన్లు పెట్టండి. ఇది ఇప్పుడు కొద్దిగా బయటకు వస్తుంది అంటారు. ఇదైతే అసైన్మెంట్ మాత్రం రావట్లేదు. దీని మీద మీరు సీరియస్గా చూడాలి. రైతుల బాధలు అక్కడే ఉన్నాయి. 9 లక్షలు సాదాపైన వాళ్ళు అలాగే ఉంది. అసలు దీనివలన ఏం మార్పు వచ్చింది అని సిన్సియర్ గుండెగా చేసుకుని ఆలోచన చేస్తే ఏం పెద్దగా మార్పులు రాలేదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. స్నేహితులు కదా, స్నేహంగా చెప్పాలి. అవును, అప్పుడు చేసిన తప్పులు సరి చేయలేదని చెబుతున్నా. అప్పుడు జరిగిన తప్పు ఇంకా సరి కాలేదని చెబుతున్నా. ఆఫ్ కోర్స్. తర్వాత ఇప్పుడు ఒక ఇష్యూ కంప్లైంట్ ఉంది అధ్యక్ష మీ ద్వారా. అక్కడ ఏంటంటే హనుమకొండ జిల్లా ఐనుగోలు మండలం వెంకటాపురం సర్వే నెంబర్ 324 పింగళి మధుసూదన్ రెడ్డి అనే భూస్వామి అప్పుడు ఈ ల్యాండ్ సీలింగ్ కింద 138 ఎకరాలు ఇచ్చారు అధ్యక్ష. ఆ భూమిని, ఆ సీలింగ్ భూమిని కట్టా మనోజ్ రెడ్డి, పేరు చెప్పక తప్పదు చెప్తున్నాను ఎందుకంటే ఇటువంటి అనేక ఉన్నాయి కాబట్టి చెప్పాలని. కట్టా మనోజ్ రెడ్డి అనే అతను రెవెన్యూ అధికారుల సహకారంతో 73 మందికి ఇచ్చిన భూమిని తన పేరుతో రాయించుకున్నాడు. నా దగ్గర కాగితాలు ఉన్నాయి. అందులో పట్టాదారు కింద పేరు ఎక్కేసింది 2018లోనే. ఇది ఇప్పుడుగా జరిగింది. ఇది జరిగింది కూడా 2018లో. పట్టాదారు పేరు ఆయన వచ్చేసాడు. కాస్త కాలంలో కూడా వచ్చేసాడు. అంటే దాదాపు 138 ఎకరాలు ఆయన బంధువులు రాయించేసుకున్నారు. ఇది ఒక్క కేసే కాదు. ఆ ప్రాంతంలో దాదాపు హనుమకొండ, వరంగల్ చుట్టుప్రక్కల గ్రామాల్లో కొన్ని వేల ఎకరాలు ఇటువంటిది అసైన్మెంట్ భూమి ఉంది. మొత్తం కూడా ఇట్లా రాయించుకున్నారు. ఇంకో చోట ఇంకో భూమి అది మొత్తం గొడవ పెట్టి వాళ్ళు దాన్ని మళ్ళా ఆ రాయించుకున్న భూమిని ప్రభుత్వం వెనక్కి తీసేట్టుగా చేశారు అక్కడ. ఇప్పుడు ఆ అధికారులు ఏమంటున్నారంటే అది ఎక్కడిదంటే అది సర్వే అది అసన్పర్తి మండలం ముచ్చెర్ల గ్రామంలో అధ్యక్ష. అసన్పర్తి గ్రామం ముచ్చెర్ల గ్రామంలో సర్వే నెంబర్ 777లో 120 ఎకరాల భూమిని 40 మందికి అసైన్ చేస్తే ఒక ధనికుడు పట్టాలు చేయించుకున్నాడు. దాన్ని మళ్ళా ఆ పట్టాలు క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్ వీళ్ళు ఆందోళన చేస్తే. ఆ భూమి వీళ్ళకి ఇవ్వట్లేదు. అది ఎకరం 40 కోట్లకు చేరింది మొత్తం హనుమకొండ చుట్టుపక్కల. మీకెందుగా ఇంత ఖరీదు భూమి అని రెవెన్యూ వాళ్ళు ఇవ్వట్లేదు. ఇట్లా ఎంతెంత భూములు ఈ రాష్ట్రంలో, హైదరాబాద్ మనకి ఇంతకుముందు తెలుసు, ఇప్పుడు హైదరాబాదే కాదు, ఎటు చూసినా భూదంద. ఎక్కడ దీనికి బీజం పడింది? అప్పుడు పడింది. ఎందువల్ల పడింది? ధరణి. ఇప్పుడు ఏం జరిగింది? భూభారతి, భూధార్. ఏమైంది మార్పు? ఏమీ మార్పు జరగలేదు. ఏదైనా కొద్దిగా జరిగితే సంతోషిస్తా. తర్వాత మా దగ్గర అధ్యక్ష పాల్వంచ కొత్తగూడెంలో రెవెన్యూ ఇట్లా పిఓబి కింద పడిపోయింది. మేము చాలా బతుకున్న పాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. 76 జీవో అని ఉంటుంది మా కొత్తగూడెం. అంటే సింగరేణి మొత్తానికి కూడా తెలుసు, సింగరేణి ఎమ్మెల్యేస్ ఉంటే తెలుసు. 76 జీవో అంటే మీకు కూడా తెలుసు సార్. అది 76 జీవో అంటే ఏంటంటే సింగరేణి ల్యాండ్స్ని మామూలు వాళ్ళు ఉంటే దాన్ని రెగ్యులైజ్ చేయటం. అది తప్పే ఉందండి.
రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి. అది ఎందుకు చేయరు ఇప్పుడు? డబ్బులు వస్తాయి కదా మీకు, అది డబ్బులు వస్తాయి. అసైన్మెంట్ భూమిని తీసుకుంటే డబ్బులు వస్తాయి, ఎల్ఆర్ఎస్ చేస్తే డబ్బులు వస్తాయి, అనేక ఉన్నాయి కదా డబ్బులు వచ్చేది. అసలు నాకు జోలికి ఎందుకు వెళ్ళట్లేదు నాకు అర్థం కావట్లేదు. అట్లే పిఓబి కింద మా పాల్వంచ సగం అంతా పాల్వంచ దాని కింద ఉంది. ఎంత డబ్బులు వస్తాయో తెలుసండి మీకు ఆదాయం. దాని జోలికి ఇది నేను ఉదాహరణ చెప్తున్నాను. రాష్ట్రం అంతా కూడా ఈ విధంగా ఉంది. అందువల్ల దీనిలో రెవెన్యూలో మాత్రం మీరు సీరియస్గా ఆలోచన చేసుకోవటం మంచిది అనేది నా అభిప్రాయం. అందులో భాగంగా నేను ఇంకొక రెవెన్యూ సంబంధించి ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను అధ్యక్ష. మనం ఇప్పుడే పెద్ద ధర్నా జరిగింది, ఒక 10,000 మందితో ధర్నా జరిగింది. బయటికి వెళ్ళొచ్చా, మీకే చెబుదాం అనుకున్నా, ఎవరైనా మంత్రిని కూడా పంపిస్తారేమోనని. ఎందుకు పాత సిస్టమ్ వస్తే బాగుంటుందని. సరే మీరు మళ్ళీ నిర్ణయం చేసుకోవాలి కదా అని. ఏంటి ఇష్యూ అంటే ఇదే దేవాలయ భూములుగా మన భూదాన భూములు, అబ్దుల్లాపూర్ మెట్టు, చేవెళ్ళ, హనుమకొండ, వరంగల్, ఈ హనుమపురం, ఇంకా కొలనపాక, ఇంకా చాలా గ్రామాల వాళ్ళందరూ వచ్చారు ఆడికి. వాళ్ళకి ఏంటి భూమి, వాళ్ళు ఇల్లు వేసుకుని ఉన్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ 58 59 అప్పుడు ఉన్న జీవో ఉంది కదా, 59 అయితే కొద్ది నామినల్ కట్టడం, 58 అయితేనేమో ఫ్రీగా ఇవ్వటం. కొన్ని లక్షల మందికి ఉపయోగం ఉంటుంది అధ్యక్ష. కొన్ని లక్షల మందికి ఇళ్ళు వస్తాయి, పట్టా ఇవ్వచ్చు. ఆ భూమిని మీరు ఎట్లయినా తీసుకోలేరు. మీరు తీసుకోవాలంటే వెలుగు మాటలు అయింది. మళ్ళా ఇప్పుడు ఉన్న భూములు ఖాళీ చేయాలనుకోండి, మళ్ళీ ఇంకో వెలుగు మాటలు అయింది. మీరు తీసుకోలేరు, ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నారు. తీసుకోని భూమి పైన మీరు వాళ్ళకి ఏదైనా పట్టా ఇస్తే సంతోషం అని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఓవరాల్గా వచ్చేసరికి రెవెన్యూ సంబంధించి ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఖచ్చితంగా మీరు అసైన్మెంట్ ల్యాండ్ 25 లక్షల ఎకరాలు మొత్తం ఎక్కడెక్కడ ఎవరి చేతుల్లో ఉందో లెక్క తీయాలి. లెక్క తీయటం కోసం కమిటీ వేయాలి. మీరు ప్రభుత్వం కమిటీ వేయాలి. ఎవరి చేతుల్లో భూస్వాముల, ధనికవంతుల, పేద ఎస్సీలని, పేద బీసీలని వాళ్ళ భూములు లాక్కుని ఎవరున్నారో వాళ్ళపైన మీరు కేసులు పెట్టాలి. ఆ భూమిని మీరు స్వాధీనం చేసుకుంటే మీ ప్రభుత్వానికి చాలా ఉపయోగం ఉంటుంది అనేది నా సలహా. అదేవిధంగా పిఓబి కింద కొన్ని లక్షల ఎకరాలు అప్పుడు ఉన్నటువంటి పెద్ద అధికారి ఆయన ఒక దాన్ని ఏమంటారు, ఒక నెట్ లాగా చేసి అందులో ఇరికిచ్చిపోయాడు. దాని నుంచి మీరు బయటకు తీయండి. అది మీకు దానివల్ల కొనుగోళ్ళు అమ్మకాలు జరిగితే దానికి మీకు ఆదాయం కూడా వస్తుందని చెప్పి నేను సీరియస్గా మీకు చెప్తున్నాను అధ్యక్ష. ఇక పరిశ్రమలకు సంబంధించి 3,747 కోట్లు పెట్టారు అధ్యక్ష. నాకు తెలిసి పరిశ్రమలు అనేది మర్చిపోయాం అధ్యక్ష. కొత్త పరిశ్రమ అనేది మర్చిపోయాం. పూర్వం డిమాండ్ చేసేవాళ్ళం ఆ పరిశ్రమ ఈ పరిశ్రమ అని. ఈ కొత్తది ప్రభుత్వ రంగంలో నో ఇండస్ట్రీ, నో న్యూ ఇండస్ట్రీ, నో ప్రపోజల్ ఫర్ న్యూ స్టార్టింగ్ ఎనీ ఇండస్ట్రీ. మీరనే కాదు, మొత్తం దేశమే మారిపోయింది. దీనిలో మనకి చాలా నష్టం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలన్నీ కూడా అవుట్ సోర్సింగ్ పేరుతో ఇస్తున్నారు. ఆ అవుట్ సోర్సింగ్ అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు. అంటే నీకు వాడికి జీతం ఉంటే కొనుగోలు శక్తి పెరిగితే సంపద పెరిగిద్ది. కానీ పరిశ్రమలు ఆ విధంగా మీరు కేవలం 3,747 అంటే మళ్ళీ ఇందాక నేను అన్నదానికి విరుద్ధంగా నేను చెప్తున్నాను అనుకోకండి. ఇంత మాత్రమే పెడితే అట్లా అని నేను అన్నాను కాదు. మీ ఇబ్బందులు మీకు ఉంటాయి. కానీ నా ఆలోచన ఏంటంటే పరిశ్రమల్ని మనం పెంచుకోవాలి. దానిలో మీకు ఉదాహరణ చెప్పాలంటే కొత్త పరిశ్రమలు రావట్లేదు, పాత వాటిని అమ్మేస్తున్నారు, డిజిన్వెస్ట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు ఐడిపిఎల్, ఆజాం జాహి, ఆల్విన్ ఇటువంటి అనేక పోయినాయి. ఐడిపిఎల్ ఇవాళ మంది హైదరాబాద్ అంటే ఫార్మా హబ్ అధ్యక్ష. లక్షల మంది ప్రైవేట్ దానిలో ఉన్నారు. ఫార్మా హబ్ అంటే ఎవరు పెట్టారు తెలుసా? ఐడిపిఎల్లో పనిచేసిన వాళ్ళే ఇప్పుడు పెట్టారు. రెడ్డి ల్యాబ్స్ అక్కడ పనిచేసిన ఆయన, అరవిందో, దీవీస్, హెట్రో అందరూ చేశారు తెలియదు కానీ హెట్రో డ్రగ్స్, నాట్కో ఎక్కువ మంది అందులోంచి బయటకు వచ్చి పరిశ్రమలు పెట్టారు. వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు. ప్రభుత్వం ఏమో కొన్ని వేల ఎకరాలు లేకపోతే వేల కోట్ల విలువ కలిగిన భూములన్నీ పోగొట్టుకున్నాం. ఉద్యోగాలు లేవు. అందుకని 1-2 అయినా సరే, 1-2 అయినా మనం బయ్యారం అప్పుడు బైఫర్కేషన్ యాక్ట్ అప్పుడు బయ్యారం అప్పుడు నేనే పెద్ద ఇష్యూ దాన్ని రైజ్ చేశాను. మీ అందరికీ తెలుసు. అది 1,40,000 ఎకరాలు
దాని మీద పెద్ద గొడవ జరిగింది. ఒకళ్ళకి సబ్లీజ్కి ఇచ్చారు. దాంతో మీరు రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నారు. అది క్వశ్చన్ అవర్లో రేజ్ చేశాను అధ్యక్ష. నేను దాదాపు 3 గంటలు జరిగింది. పెద్ద ఇష్యూ అయింది, నేషనల్ ఇష్యూ అయింది. అల్టిమేట్గా దాన్ని రద్దు చేశారు. బైఫర్గేషన్ యాక్ట్లో తెలంగాణకి బయ్యారు స్టీల్ ప్లాంట్ కట్టాలని అప్పుడు ఒప్పందం జరిగింది. వాళ్ళకేమో రాయలసీమ స్టీల్ ప్లాంట్ అని జరిగింది అధ్యక్ష. దాన్ని వాళ్ళు పట్టించుకోరు కేంద్రం, మనం కూడా ఫైట్ చేయట్లేదు. అట్లా 1, 2 పెద్ద పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో కూడా పెడితే మనకు ఉపయోగం అని చెప్పి నేను మీకు సూచిస్తున్నాను. దానిపైన మీరు శ్రద్ధ పెట్టమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా సింగరేణి ఉంది అధ్యక్ష. సింగరేణికి సంబంధించి దాదాపు దాని టర్న్ ఓవరే 35-40 వేల కోట్లు ఉంటుంది. అది రాను రాను మన చేతుల్లో ఉండదా అని భయం వేస్తుంది అధ్యక్ష. మన తెలంగాణకి ఉన్నటువంటి ఏకైక పెద్ద ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే సింగరేణి, నెక్స్ట్ ఏమన్నా ఉందంటే ఆర్టీసీ, థర్డ్ ఏమన్నా ఉందంటే జెన్కో. ఈ 3 ఉనికే ప్రమాదంలో పడిందనేది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దాన్ని బాగు చేయడానికి నిలబెట్టడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాను అధ్యక్ష. ఒకనాడు 130,000 మంది మా శ్రీధర్ బాబు గారికి తెలుసు. ఆయనకి అంతా సింగరేణి కార్మికులు చాలా అభిమానులు ఉన్నారు. మా కార్మికులు కూడా ఆయనకి ఓట్లు వేస్తారు ఎప్పుడు. 1,00,000 ఉన్న వాస్తవమే కదా సార్. ఒకసారి మన ఇద్దరం కూడా వెళ్ళాం కదా, వాళ్ళు మీరంటే వ్యక్తిగత అభిమానం ఉంది, అవునన్నా కాదని. 130,000 మంది ఉన్న సింగరేణి ఇవాళ 40,000 మంది దిగిపోయింది. కొత్త మైండ్స్ సంగతి ఏమైందో తెలియదు. ఉన్న మైండ్స్నేమో గందరగోళం చేసుకుంటున్నాం. ఆ టెండరో ఈ టెండర్లు కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ ఉన్న మైండ్స్లో కూడా అది ఓబీ వరకే టెండర్లు జరగట్లేదు. కోల్ ఎక్స్ట్రాక్షన్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. కోల్ వాడికి ఇవ్వకూడదు. కోల్ ఇవ్వటం అంటే మైండ్స్ మొత్తం అయిపోయినట్లే. వాళ్ళు ఏదో లెక్క చెప్తున్నారు, ఈ 40,000 కూడా ఎక్కువ 24,000 మందికి వస్తారని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. దాంతో సింగరేణి డౌట్గా ఉంది. తర్వాత ఆర్టీసీకి సంబంధించి అధ్యక్ష, ఆర్టీసీ ఆస్తులు 2 లక్షల కోట్ల పైన ఉంటుంది అధ్యక్ష. ఆర్టీసీ ఆస్తులు 2 లక్షల కోట్లు. ఈ ఆర్టీసీని ఉంచరా నాకు పెద్ద డౌట్గా ఉంది. ఎందుకంటే మీరు ఎలక్ట్రికల్ బస్సులు పెట్టండి, తప్పులేదు, అన్నీ మనం కొనలేరు. ఆ ఎలక్ట్రికల్ బస్సులు పెట్టి ఇంతకుముందు ప్రైవేట్ బస్సులు నడిపారు కదా, ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ కింద పెట్టారు కదా, అట్లనే ఎలక్ట్రికల్ బస్సుల్ని ఆర్టీసీ కింద పెట్టుకోండి. ఆర్టీసీ కింద పెట్టుకోకపోతే వాళ్ళకే బస్సులు ఇచ్చి వాళ్ళకే షెడ్లు ఇస్తే రాను రాను ఆర్టీసీ ఉంటుందా ఉండదా? లక్షల కోట్లు విలువైనటువంటి ఇటువంటి ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ఏం చేస్తారు, ఏం చేయాలని ఆలోచన చేస్తున్నారో మీరు ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా జెన్కో ఉంది. జెన్కో సంబంధించి కూడా 50,000 కోట్లు జెన్కో వాళ్ళు సింగరేణి కట్టాలి. ఆ డబ్బులు ఏమవుతున్నాయి, ఎటు పోతున్నాయి జెన్కో డబ్బులు? ఆలోచన చేయండి ఇవన్నీ. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం ఉంది అధ్యక్ష. సాఫ్ట్వేర్ పిల్లలు, నేను అనేకసార్లు చెప్తున్నాను, సాఫ్ట్వేర్ వాళ్ళ రక్త మాంసాలు పీలుస్తున్నారు. అసలు ఆ కంపెనీల పైన ఏమన్నా మనకు హక్కు ఉందా? ఆ కంపెనీలు మన చట్టాల పరిధిలోకి ఏమైనా వస్తారా? అసలు ఉన్న చట్టాలే రద్దు చేస్తున్నారు. కనీసం మనం వాళ్ళు చెక్ చేసే అవసరమైన ఉందా లేదా ఏమంటే భయపడుతున్నారంట. కొద్దిగా ఒత్తిడి పెడితే సాఫ్ట్వేర్ కంపెనీలు రావంట, వాడు పోతాడంట. అట్లని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే మనం ఎట్లా? మినిమం మన సిగాసి ఏదో చూసాం, చచ్చిపోయారు, దిక్కు మొక్కలేదు అధ్యక్ష. చట్టాలు లేవు, దాన్ని కాపాడేవాళ్ళు లేడు, కార్మికుడికి హక్కులు లేవు, పరిశ్రమలు ఎప్పుడు ఎవడు పెట్టుకుంటాడో తెలియదు, వాడిపైన కంట్రోల్ లేదు. ఈ పరిస్థితులు ఉంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా కొద్ది రోజులకి ఏఐ వచ్చిన తర్వాత ఈ పిల్లలు కూడా రోడ్డును పడతారు. ఇప్పటివరకు మన హైదరాబాద్కి ఎక్కువ ఆదాయం వాళ్ళ ద్వారా వస్తుంది, వాళ్ళు కూడా రోడ్డును పడతారు. రేపు మీకు భవిష్యత్తులో హైదరాబాద్కి కూడా ఇబ్బంది వస్తుంది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. తర్వాత ఇంకో మంచి పని చేస్తున్నారు మీరు, దానికి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది కొద్ది మీకు ఇనిషియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా హైడ్రాలో చాలా ఆస్తులు మీరు రికవర్ చేశారు, సంతోషమే. కొద్దిగా అత్యుత్సాహం చూపెట్టకుండా ఉంటే మంచి హైడ్రా అనేది మంచి ఎఫర్ట్, అందులో తప్పులేదు. హిల్ట్ పొల్యూషన్ ఖచ్చితంగా అవునన్నా కాదన్నా బయటికి తీసుకెళ్లాల్సిందే పొల్యూషన్ ఇండస్ట్రీస్ని, మంచిది. జాగ్రత్తగా తప్పులు జరగకుండా జాగ్రత్త చూసుకుంటే మంచిది. మూసి అవునన్నా కాదన్నా మూసి శుద్ధి ఉండాల్సిందే, ఒక బ్యూటిఫికేషనే కాదు, రెజ్యువనేషన్ ఆఫ్ మూసి ఈజ్ వెరీ మచ్ నీడెడ్, ఉండాల్సిందే.
అయితే ఎవరిది దెబ్బ మీరు పిలవండి, వాళ్ళని ఎవరి ఇల్లు పోతాయో వాళ్ళని పిలవండి, ఉండాలి. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా చెప్పారు ఉండాలని. కేసీఆర్ గారు కూడా మూసి శుద్ధి చేయాలన్నారు కదా. అయితే పాయింట్ ఏంటంటే మీరు దయచేసి ఆ విక్టిమైజ్డ్గా, లేకపోతే విక్టిమైజ్డ్ కాదు, దాన్ని సఫరర్స్గా ఎవరవుతారో వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళని మెప్పించి తద్వారా వాళ్ళని కూడా భాగస్వాములుగా చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. చేసేది మీకు కాదు, అది మీకోసం కాదు, ఇది ఫ్యూచర్ జనరేషన్స్ కోసం చేస్తున్నారు, భవిష్యత్ తరాల కోసం చేస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం చేసినప్పుడు తొందరపడొద్దు, కానీ ఆపొద్దు స్కీమ్. ఈ ఖచ్చితంగా మంచి పనులు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్య ఒక ఎఫర్ట్ ఏదో పెట్టారు, ఎంఓయూలు 5,75,000 కోట్లు అన్నారు. అది వర్కౌట్ అయ్యేట్టుగా చేస్తే అది కొంత మనకి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా తర్వాత డీసెంట్రలైజేషన్ అవసరం అధ్యక్ష. మొత్తం హైదరాబాద్ మీద పెడుతున్నారు అధ్యక్ష. ఎడ్యుకేషన్ అయినా హైదరాబాద్ మీద పెడుతున్నారు, ఇండస్ట్రీస్ అయినా హైదరాబాద్ మీద పెడుతున్నారు, లేకపోతే రోడ్లైనా హైదరాబాద్ మీద పెడుతున్నారు, ఫ్లైఓవర్లైనా హైదరాబాద్ మీద పెడుతున్నారు, బ్రిడ్జెస్ అయినా హైదరాబాదే, మొత్తం హైదరాబాదేనా మొత్తం. రేపు ఏదన్నా మరి అంతే కదా, అమ్మాయి చెప్పేది, మా మినిస్టర్ గారు చెప్పేది కరెక్టే కదా. డబ్బులు కావాలని కట్టి శిస్తులేమో అక్కడి నుంచి కడుతున్నాం, శిస్తులు ఆడి నుంచి నీకు హైదరాబాదా. నా భయం ఏంటంటే రేపు ఏదన్నా యుద్ధం వచ్చిందనుకోండి, యుద్ధం వస్తే ఏమో వచ్చిందనుకో వాడు ఇంకెక్కడ వెళ్ళాల్సిన పని లేదు, హైదరాబాద్ని పెట్టుకుంటే లక్ష్యం అయిపోయింది మొత్తం. అందుకనే అదే రేరు కేరు ప్యూర్ అన్ని మంచి ఆలోచనలు చేస్తున్నారు, కానీ బెటర్ టు ఫోకస్ అండ్ కీప్ దట్ అదర్ అడ్జాయినింగ్ ఆర్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ మైండ్. టౌన్స్ కూడా జిల్లా కేంద్రాలను డెవలప్ చేయండి, జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పట్టణాలను డెవలప్ చేయండి, అక్కడ ఎడ్యుకేషన్ పెట్టండి. ఎందుకంటే ఇట్ ఈజ్ కాల్డ్ విజన్, ఇట్ ఈజ్ లాంగ్ విజన్. లాంగ్ విజన్ అంటే ఇక్కడ మన చుట్టే కాదు, మొత్తంగా చూస్తే తెలంగాణ, ఎవ్రీ విలేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, నాట్ ఓన్లీ హైదరాబాద్. దానిపైన మీరు శ్రద్ధ పెట్టమని కోరుతున్నాను అధ్యక్ష. ఇక ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు బడ్జెట్లో 22,000 అధ్యక్ష తొందరగా ముగిస్తున్నాయి. ఇవాళ ఇంకా చాలా పేజీలు ఉన్నాయి, కానీ మళ్ళీ మీకు ఇబ్బంది అయింది, ఆ జోలికి వెళ్ళను. అది ఇంక 2-3 అంశాలు క్లోజ్ చేస్తాను. ప్రాజెక్టులకు సంబంధించి 22,596 పెట్టారు అధ్యక్ష. పోయినసారి కూడా అంతే ఉంది. దీనిలో 24 ఉన్నాయండి, 24 ఇమీడియట్గా మీరు చేయాల్సినవి. దాని ఖర్చు 2 లక్షల కోట్లు వస్తుంది అధ్యక్ష. 2 లక్షలు మొత్తం పూర్తి చేయాలంటే మీరు పెడుతుంది 22,596. అందులో ప్రగతి అంటే ఇది మన ప్రణాళిక సగం 11,000 కోట్లు చిల్లర పోయింది, మిగిలింది జీతబత్యాలు. ఇట్లా 11,000తో ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎప్పుడు మొదలైనవి ఇవి? ఎప్పుడంటే రాజశేఖర రెడ్డి గారి కాలంలో జలయజ్ఞం పేరుతో మొదలైనవి అధ్యక్ష. ఇవి అప్పుడు మొదలయ్యి ఇప్పుడు 26కి వస్తున్నాం. ఇప్పుడు కూడా పూర్తిగా ఏది కాకపోవటం అనేది వారిదా వీరిదా తప్పని ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ ద సిస్టమ్. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు దాని మీద సరైన మైండ్ పెట్టలేకపోతున్నారు. అధికారులు కానీ పాలకులు కానీ పెట్టి ముందు ప్రయారిటైజ్డ్గా చిన్న పూర్తి చేసేసేయండి, చెన్నై పూర్తి చేయండి, మీరు కొంత ఫ్రీ అవుతారు. ఇంకో మాట చెప్పాలంటే ఇవి ఎంతకాలం నడిస్తే అంత ఇవి ఏటీఎంలు అంటున్నారు, ఎంతకాలం నడిస్తే అంత ఏటీఎం లాగా ఉంటాయని. దీని నుంచి బయటపడాలి అధ్యక్ష. దీని నుంచి బయటపడితే మీరు సక్సెస్ అవుతారు. నేను చెప్పే ప్రతిదీ కూడా ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ప్రాజెక్టులు కానీ ప్రతిదీ కూడా ఇందాక చెప్పినట్టు అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు డబ్బులు వచ్చే మార్గాలు చెప్తున్నా. డబ్బులు లేవు అనేది అనకుండా వీటి మీద మీరు జాగ్రత్తగా ఉండి అవినీతి జరగకుండా
మన రాజీవ్ గాంధీ గారు చెప్పారండి, మనం పెట్టే రూపాయిలో పావలా కూడా అసలు ఖర్చు కావట్లేదని చెప్పారు. ఏమి అందులో ఐ డోంట్ డిఫర్ ఎట్ ఆల్. ఈవెన్ ఇంకా తగ్గింది ఏమైనా ఉంటే అది ఎట్లా పోతున్నాయో తెలియదు మనకి. నిజాయితీగానే ఉంటాడు, ఆ పనిలో ఉండేవాడు ఆ పనిలోనే ఉంటాడు, కానీ పని అయితే అంతిమంగా కావట్లేదు. దానిపైన మీరు జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి చెప్తున్నా, ధవళేశ్వరం కృష్ణా బ్యారేజీ, నాగార్జున సాగర్ ఎన్నేళ్ళైంది అధ్యక్ష కట్టి, వాటికి ఏమైనా ఉందా? చలనం ఏం లేదు, హాయిగా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు పోతున్నాయి? బికాజ్ ఏటీఎంస్ సిస్టమ్ ఈజ్ ఏ ఫెయిల్యూర్. దీనిపైన జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇక విద్యారంగానికి సంబంధించి 26,674 కోట్లు పెట్టారు. 8.2 జనరల్ డిమాండ్ ఈజ్ 20%. దాన్ని పోయినట్టుగా కొద్దిగా పెంచారు, ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీనిలో చాలా ఉన్నాయి, ఏమేమి తప్పులు ఎట్లా జరుగుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు నార్వే లాంటి అక్కడ స్కాండినేవియన్ దేశాలు ఉంటాయి అధ్యక్ష. స్కాండినేవియన్ దేశాల్లో డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, అక్కడ సివిల్ సర్వీస్ అధికారులాగా ఉపాధ్యాయులను సెలెక్ట్ చేస్తారు. సివిల్ సర్వీస్కి మనం ఇక్కడ ఎట్లా చేస్తామో వడబోసి ఉపాధ్యాయులు చేసి ఆల్మోస్ట్ దే ఆర్ పెయిడ్ ఆన్ పార్ విత్ ఐఏఎస్ ఆఫీసర్స్. అందువలన ఆల్వేస్ దే స్టాండ్ ఫస్ట్ విత్ రిగార్డ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. నార్వేస్ అందులో నుంచి మంచి ఏమైనా జరిగితే చూడండి సార్. ఎందుకంటే డబ్బులు అవుతున్నాయి, ఖర్చులు అవుతున్నాయి, కానీ స్టాండర్డ్స్కి వచ్చేసరికి చాలా అన్యాయమైన స్టాండర్డ్స్లో ఉన్నాం. అందువల్ల మనకు కూడా ఇండియన్ టీచర్ సర్వీస్ లాంటిది ఒకటి నెలకొల్పితే మంచిది. ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లో వేస్తున్నాయి, పరిశోధనలు లేవు. హైదరాబాద్లో ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవి రావడం సంతోషమే. దానికి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా పాఠశాలల్లో 8వ తరగతి చదివినాడు, 2వ తరగతి చదవలేకపోతున్నాడు, తెలుగు చదవలేకపోతున్నాడు, మరుగుదొడ్లు లేవు, ఇంకా లెక్కలు రావు. ఇలా అన్ని అంశాల్లో చూస్తే చదువు అంటే చదువు ఉంది, కానీ ఏముందా పుస్తకం చదవమంటే ఏమీ చదవలేని పరిస్థితి పిల్లలు. దానిపైన ఎలా దీనిపైన శ్రద్ధ పెడతారు, ఎలా బాధ్యతను మనకి గవర్నమెంట్ టీచర్స్ని ఎలా బాధ్యులను చేస్తారు, ప్రైవేట్ స్కూల్స్ని నియంత్రణలో ఎలా. ప్రైవేట్ స్కూల్స్ ఏం బాగుండలేదు, దీన్ని బట్టి ఏం బాగున్నాయని కాదు, ఇది ఓవరాల్ లెక్కలు. ప్రైవేట్లోనూ అంతే ఉన్నాయి, ప్రైవేట్లోనేమో మెషన్స్ లాగా అవుతున్నారు, మార్కులు సంపాదించుకున్నారు తప్పితే ఇన్డెప్త్ నాలెడ్జ్ అందులో లేదు, ఇందులో లేదు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వాళ్ళకి ఆట స్థలాలు కానీ ఇటువంటి అన్ని కూడా పెట్టాలి. ఇందులో మంచి స్కీమ్ ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం తెచ్చారు, అది సంతోషం. ఎందువల్లంటే మానవ అభివృద్ధి చూసుకుని ఇప్పుడు మేము ఎక్కడో ఉన్నాం, వెనుకున్నాం. ఇటువంటి వాటి వలన ఉపయోగం జరుగుతుంది. ఉదయం పూట టిఫిన్ ఇంత ముందు కూడా ఉన్నది, అది కూడా మంచి స్కీమే. కాబట్టి ఇటువంటి చేస్తూ వాళ్ళ క్వాలిటీ పిల్లల్లో స్టాండర్డ్స్ని పెంచేదానికి ఏం చేస్తున్నారో ఈ మధ్య మురళీ గారి కమిటీ వేశారు. ఇంకా అందరూ కూడా మంచి ఏంటో చేయడం వాళ్ళు చెప్పి నేను మిమ్మల్ని విసిగించను. దీనికి సంబంధించి ఈ రైతు బీమా అనేది ఎందుకు లేదో చెప్పాలి సార్. రైతు బీమా వాళ్ళది కేంద్రంలో ఒక స్కీమ్ ఉండేది, అది ఇన్ని రోజులు మనం వాడుకోలేదు, మనది లేదు. ఇప్పుడు అటు లేదు ఇటు లేదు. రైతు బీమా మోటార్ సైకిల్ దెబ్బతింటే వాడికి బీమా ఉంటుంది, దేశానికి వెన్నెముకైన రైతుకి బీమా లేకపోతే ఎట్లాగూ. రైతు బీమాని మళ్ళా అమలు చేయడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాను. అదేవిధంగా కొత్త పంటలు ఎలా వ్యవసాయం లాభసాటిదని రుజువు చేయాలంటే ఎలా చేయాలి. ఇప్పుడు మన ఆయిల్ ఫామ్ లాంటి మా తుమ్మల గారు కొంత ప్రయోగం చేస్తున్నారు, అటువంటి ఏదైనా వస్తే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ బోనస్కి సంబంధించి కొన్నిటికి అది మంచి స్కీమ్, బాగుంది. బోనస్ వడ్లకి ఇచ్చారు చూసారా, మంచి చెప్తున్నా. నేను వెళ్ళాను, మీకు ఇది రుణమాఫీ కొద్దిగా ఇబ్బంది జరిగినా కొంతమంది ఇబ్బంది అన్న ఆ బోనస్ వల్ల సంతోషపడ్డారు. చాలా వచ్చింది ఎకరాకి సన్న బియ్యంతో, దాన్ని సన్న వడ్లకి అది కంటిన్యూ చేయండి, అది ఇబ్బంది లేకుండా కంటిన్యూ చేయండి. అదేవిధంగా
ఈ మొక్కజొన్నలకు సంబంధించి కూడా ఎవరు కూడా కొనటలేదు అనేది వచ్చింది అధ్యక్ష. ఎవరు కూడా కొనటలేదు, దాన్ని కూడా జాగ్రత్త మా ఖమ్మం వాళ్ళు ఇచ్చారు, నాకు రాసి ఇచ్చారు, అది కూడా జాగ్రత్త చూడమని కోరుతున్నాను. రైతు భరోసా ఇవన్నీ కూడా సకాలంలో వేస్తే అది ఉపయోగం. దాని పేరే పెట్టుబడి సహాయక నిధి, పెట్టుబడికి సహాయం చేసే నిధి. టైంలో వేయాలి, టైంలో వేయకపోతే ఉపయోగం లేదు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగులు ఇటువంటి పెట్టి ఆ పంటలు రైతుకి చెడిపోకుండా ఉండే విధంగా చేయాలి. తర్వాత దీనిలోని ఒక ధరల నిర్ణాయక ఒక ఫండ్, అంటే ధరలు ఎక్కువ తక్కువైనప్పుడు దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం మార్కెట్ కన్సాలిడేటెడ్ ఫండ్ అంటారు అధ్యక్ష. మార్కెట్ కన్సాలిడేటెడ్ ఫండ్ని ఖచ్చితంగా ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ దాని మీద కూడా మీరు జాగ్రత్త చేసి వ్యవసాయ రంగాన్ని కూడా బాగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని నేను కోరుతున్నాను. ఇంకా ఆఖరిగా హోంశాఖ ఉంది అధ్యక్ష. ఈ హోంశాఖకు సంబంధించి హోంలో పనిచేసే పోలీసులు వాళ్ళని చూస్తే మామూలు వాళ్ళకేం భయం పోలీసు అంటే, కానీ పోలీసులు ఇది ఒక కొత్త రకం బానిసల జీవితం వాళ్ళది, కొత్త రకం బానిసలు వాళ్ళు అన్ని రకాల డ్యూటీలు చేయాలి అధ్యక్ష. వాళ్ళు ఆర్డినరీ సిస్టమ్ అంట, పై వాళ్ళ దగ్గర వీళ్ళు పనిచేయాలి. ఏదో చిన్నాడిని పెద్దాడు కొడితే పెద్దాడిని ఇంకో పెద్దాడు కొట్టినట్టుగా ఈ చిన్న పోలీసులే బలవుతున్నారు అధ్యక్ష. వాళ్ళకి సరెండర్ లీవ్స్ కానీ, లేకపోతే టీఏలు కానీ, డిఏలు కానీ, పిఆర్సీలు కానీ వాళ్ళే దొరికారు అధ్యక్ష. మన కాపలా కాసేది వాళ్ళే ఎంతగా. అందుకని ఇందాక నేను చెప్పినట్టుగా అవి ఎట్లయినా పట్టుకురండి, బకాయిలు పట్టుకొచ్చి వీళ్ళందరూ బకాయిలు తీర్చడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే పోలీసులతో కూడా మనకి ఇబ్బంది అవుతుంది. ఇంకోటి నేను మనవి చేసేది ఏంటంటే, ట్రాఫిక్ పోలీసులు తమిళనాడులో ఓ సిస్టమ్ ఉంది అధ్యక్ష. తమిళనాడులో ఏంటంటే ట్రాఫిక్ పోలీసులకి కూర్చునే ప్రొవిజన్ కూడా ఉంటుంది, ట్రాఫిక్ పోలీసులకి. ఇక్కడ వాళ్ళు నిలబడే ఉండాల్సిందే, ఎండైనా వానైనా సరే. అందుకని కొద్దిగా సంస్కారం తీసుకుని వస్తే బాగుంటుందని తెలియజేస్తూ, అంతిమంగా మన బడ్జెట్ వ్యక్తి కేంద్రంగా ఉండాలి అంటే దాదాపు 2 కోట్ల మంది ఈపీఎఫ్ పొందుతున్న వారు 1,20,00,000 మంది ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు 26 లక్షల మంది ఉన్నారు. హమాలీలు 15 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ సర్వీసుల్లో పబ్లిక్ సెక్టార్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కే అంటే అవుట్సోర్సింగ్ వాళ్ళు 4,68,000 మంది ఉన్నారు. అదేవిధంగా 66,000 బిల్డింగుల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అదర్ అవుట్సోర్సింగ్ వాళ్ళు 1,14,000 మంది ఉన్నారు. వ్యవసాయ కూలీలు 50 లక్షల మంది ఉన్నారు. మొత్తం సగం జనాభా అసంఘటిత రంగంలో ఉన్నారు. ఆ అసంఘటిత రంగానికి ఏదైనా మేలు చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగం, ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ మొదలుపెట్టింది అధ్యక్ష, అది ఇంకా ముందుకు పోలేదు, ఆగింది. ప్రభుత్వ ఉద్యోగులకి ఎలా పెన్షన్ వస్తుందో ఆ పద్ధతుల్లో వీళ్ళకి పిఎఫ్ ఇటువంటి ఏర్పాటు చేసి కొంత అతను కట్టుకోవాలి, కొంత గవర్నమెంట్ ఇవ్వాలి, కొంత అతను ఎక్కడ ఇప్పుడు అమారి ఉన్నాడు ఆ షాపులు పనిచేస్తే ఆ షాప్ అతను కొంత అట్లా పెడితే ఇప్పుడు ఇచ్చే ఈ 1,000, 2,000 లేకపోతే 4,000 కంటే కనీసం 10,000, 15,000 ప్రతి అసంఘటిత రంగం వర్కర్కి కూడా పెన్షన్ ఇది కేంద్రం అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు కూడా స్టడీ చేయండి, వాళ్ళు మీరు కలిస్తే అప్పుడు అందరికీ ఈ బెనిఫిట్స్ ఉంటాయి. రాష్ట్రంలో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వ్యక్తి కేంద్రిత బడ్జెట్, రియల్ బడ్జెట్ అంటే అది, ఆ వైపుగా మీరు శ్రద్ధ పెట్టాలని కోరుతూ, మీ అందరికీ తక్కువ మంది ఉన్నారు విన్నందుకు, మీకు ఎక్కువ సమయం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి నేను తక్కువ ఇవాళ మీకోసం మీకు వాళ్ళు వింటున్నా ఇందాడు నుంచి పక్కన ఉండాలి వింటున్నా, అంత కూడా 20 నిమిషాలు క్లోజ్ చేసేవాళ్ళు. మీకు నమస్కారాలతో సెలవు.
అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష, ఒక బడ్జెట్ పైన నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు. అధ్యక్ష, ముందుగా మరి ఇప్పుడున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు